ఇన్ సోలార్ ఫ్యామిలీ శాటిలైట్స్ అనేవి డిసెండింగ్ ఆర్డర్లో అంటే అవరోహణ క్రమంలో ఎక్కువ నుండి తక్కువకి సరైన వరుస క్రమం అమర్చమని ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో అక్కడ జాగ్రత్తగా చూస్తే ఏ అనేది చూసి నెప్ట్యూన్, బిలో అంగారకుడు, సిలో శని, డిలో యురేనస్. సో ఇంగ్లీష్ వర్షన్ చూస్తే నెప్ట్యూన్, మార్స్, సాటర్న్ అండ్ యురేనస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కువ నుండి తక్కువకి అని అడిగాడు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే నెప్ట్యూన్ అనేటువంటి గ్రహానికి మనకి సో ఎన్ని ఉపగ్రహాలు అని ఉన్నాయి. సో నెప్ట్యూన్, యురేనస్, నెప్ట్యూన్ అంటే మనం ఇక్కడ మనకి 14 ఉన్నాయి. నెప్ట్యూన్కి ఎన్ని ఉన్నాయంటే 14. సో తర్వాత చూస్తే అంగారకుడికి ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 2 శాటిలైట్స్ మాత్రమే, 2 ఉపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. సో శని గ్రహానికి ఎన్ని ఉన్నాయంటే మొత్తం 82 ఉన్నాయి. అయితే 82లో 53 ఉపగ్రహాలను ధృవీకరించారు, 29 ఉపగ్రహాలను గుర్తించడం జరిగింది. సో మొత్తం ఎక్కువ శాటిలైట్స్ ఎవరికి ఉన్నాయంటే శనికే ఉంటాయి, 82 ఉన్నాయి. 82లో ధృవీకరించబడినవి ఏంటంటే 53. సో ఐడెంటిఫై చేసింది ఏంటంటే 29గా పిలుస్తామన్నమాట. సో యురేనస్లో ఎన్ని ఉన్నాయంటే మనకి యురేనస్ 27 ఉన్నాయి. ఎన్నమ్మా 27. సో ఈ డేటాను బట్టి ఏ గ్రహానికి హైయెస్ట్ శాటిలైట్స్ ఉన్నాయో ఒక ఆర్డర్లో చెప్పమని అడిగాడు. అక్కడ ఆరోహణ అంటేనే చిన్న నుంచి పెద్దకి, అవరోహణ అని అడిగాడు పెద్ద నుంచి చిన్నకి చూస్తే. సో ఇందులో ఇది ఇచ్చిన దాంట్లో ఎక్కువ ఉపగ్రహాలు ఎవరికి ఉన్నాయి? ఫస్ట్ శనికి ఉన్నాయి అంటే సి. ఆ తర్వాత హైయెస్ట్ ఎవరికి ఉన్నాయి? యురేనస్ అంటే ఏంటి? డి. ఆ తర్వాత హైయెస్ట్ మనకి ఎవరికి ఉన్నాయి? నెప్ట్యూన్ 14 అంటే ఏ. ఆ తర్వాత హైయెస్ట్ ఎవరికి ఉన్నాయి? అంగారకుడు ఏదమ్మా బి. సో ఇలా